ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 12 ఏప్రిల్ 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 30/11/2009. ఈరోజు మురళి హెడ్లైను: తండ్రి లేక సర్వులకు ప్రియముగా అయ్యేందుకు సంతుష్టమణులుగా అయ్యి ప్రతి పరిస్థితి యొక్క ప్రభావము నుండి ముక్తులుగా ఉండండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న సంతుష్ట ఆత్మలను చూస్తున్నారు. సంతుష్టమణులు నలువైపులా తమ మణి యొక్క ప్రకాశాన్ని వ్యాపింపచేస్తున్నారు. సంతుష్టతయే అన్నింటికంటే చాలా గొప్ప స్థితి. సదా సంతుష్టంగా ఉండేవారు అందరికీ చాలా ప్రియంగా అనిపిస్తారు. తండ్రికైతే ప్రియముగా ఉండనే ఉంటారు. ఎవరికైతే సర్వప్రాప్తులు ఉన్నాయో వారే సదా సంతుష్టంగా ఉండగలుగుతారు. ప్రాప్తులకు ఆధారము సంతుష్టత కనుక అటువంటి ఆత్మలు సర్వ బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా ఉంటారు. సర్వప్రాప్తులు అంటేనే సదా సంతుష్టత. సంతుష్ట ఆత్మ యొక్క ప్రభావము వాయుమండలంపైన కూడా పడుతుంది. సర్వప్రాప్తులు పరమాత్మ ప్రసాదము. పరమాత్మ తండ్రి ద్వారా సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వ ఖజానాలు ప్రాప్తి చేసుకున్న ఆత్మ సదా సంతుష్టంగానే ఉంటుంది. సంతుష్ట ఆత్మ యొక్క స్థితి సదా ప్రగతిశీలిగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ పైన పరిస్థితి తన ప్రభావాన్ని వెయ్యలేదు. ఎందుకంటే ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అక్కడ సర్వశక్తులు, సర్వగుణాలు కూడా స్వతహాగానే వచ్చేస్తాయి. ఒక్క సంతుష్టత అనేది అనేక గుణాలను తన సొంతం చేసుకుంటుంది. కనుక నేను సదా సంతుష్టాత్మగా ఉంటున్నానా అని ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సంతుష్టాత్మ సదా సర్వులకు ప్రియంగా, తండ్రికి సమీపంగా మరియు సమాన స్థితిలో ఉంటుంది. కానీ ఈ స్థితిలో ఉండాలి అంటే చాలా సాక్షి దృష్ట స్థితి ఉండాలి. త్రికాలదర్శి స్థితిలో ఉండాలి. ప్రతి కర్మ త్రికాలదర్శి అనగా ప్రతి విషయం యొక్క 3 కాలాలను పరిశీలించి కర్మ చేసేవారు. అయితే దీని కొరకు 2 విషయాలు అవసరము అని బాబ్దాదా అంటున్నారు. ఆ 2 విషయాలు ఏమిటి అంటే, ఒకటి సంబంధము, రెండవది సంపత్తి. మీ సంబంధము కూడా అవినాశి, అలాగే సంపద కూడా అవినాశి. ఇవి అవినాశి తండ్రి ద్వారా మీకు ప్రాప్తిస్తాయి. అవినాశి సంబంధము మరియు అవినాశి సంపద ప్రాప్తించినప్పుడు ఆత్మ సదా సంతుష్టమైపోతుంది. అంతేకాక తండ్రికి సర్వ ఆత్మలకు అతి ప్రియంగా అయిపోతుంది. ఏదైనా పరిస్థితి మాయ యొక్క రూపంలో వచ్చినా వారు ఎప్పుడు కూడా భయపడరు. బేహద్దు పరదా పైన మిక్కీ మౌస్ ఆట నడుస్తూ ఉన్నట్లుగా అనుభవం చేస్తారు. వారు ఎప్పుడు కూడా వ్యాకుల పడరు. కానీ మిక్కీ మౌస్ ఆట చూస్తూ మనోరంజనాన్ని జరుపుకుంటారు. మాయ యొక్క భిన్న భిన్న రూపాలను భిన్న భిన్న మిక్కీ మౌస్ రూపాలుగా అనుభవం చేస్తారు. ఎలాంటి స్థితి యొక్క అనుభవాన్ని తండ్రి ద్వారా అందరూ ప్రాప్తి చేసుకోవలసిందే మరియు చేసుకున్నారు కూడా. బాబ్దాదా చూస్తున్నారు, ఎలాంటి పిల్లలు నిర్భయులుగా ఏకాగ్ర బుద్ధి కలవారిగా అయ్యి ఎలాంటి పరిస్థితుల్లో కూడా హెచ్చుతగ్గులు అవ్వరు. పిల్లలు ప్రతి ఒక్కరూ సదా విజయులుగా అయ్యి తమ విజయీ స్వరూపాన్ని తండ్రికి చూపించాలి అనే శుభమైనటువంటి ఆశ తండ్రికి పిల్లలందరిపైన ఉంది. కనుక నేను ఎవరు అనేది ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాబ్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. ఇప్పటి సమయ ప్రమాణముగా అప్పుడప్పుడు అనే మాటను బ్రాహ్మణుల యొక్క డిక్షనరీ నుండి సమాప్తం చేయండి. తండ్రి నుండి సదా కొరకు వారసత్వం తీసుకోవాలి అంటే ప్రతి ప్రాప్తి సదా ప్రాప్తించి ఉండాలి.
ఎందుకంటే మీరు తండ్రి హృదయం యొక్క ఆశలను పూర్తి చేసే ఆశా దీపాలు. వారి సంకల్పంలో కూడా అప్పుడప్పుడు అనే మాట రాజాలదు. ఎందుకు? వారు సదా తండ్రికి తోడుగా, తండ్రికి సహచరులుగా ఉన్నారు. తోడుగా కూడా ఉంటారు మరియు సహచరులుగా అయి విశ్వ పరివర్తన కార్యాన్ని కూడా చేస్తారు. కనుక చెప్పండి, ఈ సదా అనే వరదానాన్ని బాబ్దాదా ద్వారా ప్రాప్తి చేసుకున్నారు కదా. జన్మ తీసుకుంటూనే బాబ్దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరికి సదా యోగి భవ, పవిత్ర భవ అనే వరదానాన్నే ఇస్తారు. ఈ వరదానము ద్వారా ఏ ప్రాప్తులైతే జరుగుతాయో అవి సదా కొరకు అవుతాయి, అప్పుడప్పుడు కోసమైతే కాదు. కనుక పిల్లలందరూ సదా కొరకు అధికారులు. ఎందుకంటే తండ్రికి ప్రతి పుత్రుని పైన, భలే చివరి పుత్రుడైనా సరే, తండ్రికి ప్రతి పుత్రుని పైన హృదయపూర్వకమైనటువంటి ప్రేమ ఉంది. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే స్వయాన్ని తెలివివంతులము అని భావిస్తారో వారు కూడా తండ్రిని గుర్తించలేకపోయారు. కానీ బాబ్దాదా యొక్క చివరి పుత్రుడు కూడా తండ్రిని గుర్తించారు. చాలా హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారు. కనుక తండ్రికి ప్రతి పుత్రుని పైన అవినాశి ప్రేమ ఉంది. అందుకే ప్రతి పుత్రునికి తండ్రి యొక్క వరదానం ఉంది. పిల్లలు నెంబర్ వారీగా ఉండవచ్చు, కానీ బాబ్దాదా ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే వరదానాన్ని పిల్లలందరికీ ఇస్తారు. పిల్లలందరూ భలే నెంబర్ వారీగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా నా బాబా అని అన్నారు. కనుక వరదానానికి అధికారులుగా అయిపోయారు. పిల్లలు ఎక్కడ ఉన్నప్పటికీ, ఇండియాలో ఉన్నా విదేశంలో ఉన్నా, అందరికీ ఒకే వరదానం బాబ్దాదా నుండి లభిస్తుంది. వరదానాన్ని ప్రాప్తి చేసుకుని సంతోషిస్తారు కూడా. కానీ 2 ప్రకారాలైన పిల్లలున్నారు. మొదటి రకం పిల్లలు వరదానాన్ని చూసి తప్పకుండా సంతోషిస్తారు. కానీ ఇది నా వరదానము అని వరదానాన్ని చూసి కేవలం సంతోషించడము, అలాగే వర్ణించడమే కాక వరదానాన్ని ఫలీభూతం చేసేవారే ముందు నెంబరు తీసుకుంటారు. వరదానం నుండి లాభాన్ని తీసుకుని వరదానం యొక్క ఫలాన్ని తీసుకుంటారు. బీజం ఉంది, కానీ బీజాన్ని ఫలీభూతం చేయకుంటే, ఫలాన్ని వెలికి తీయకుంటే కేవలం సంతోషం మాత్రమే లభిస్తుంది. వరదానం నుండి ఫలాన్ని తీసుకోవడానికి ఎలాగైతే ఏదైనా బీజం నుండి ఫలాలను పండించాలి అంటే దానికి నీరు, ఎండ లభించినప్పుడే అది ఫలాలను ఇస్తుందో, అలాగే ఎక్కడ కూడా వరదానం యొక్క ఫలాన్ని తీసుకోవాలన్నా, తద్వారా విస్తారం అవుతూ ఉండాలన్నా, తమ మనస్సులో వరదానం యొక్క ఫలము ద్వారా వృద్ధి చెందుతూ ఉండాలన్నా ఆ వరదానాన్ని పదే పదే స్మృతిలోకి తీసుకురండి. స్మృతి స్వరూపం యొక్క స్థితులు అవ్వండి అని బాబ్దాదా పిల్లలకు పదే పదే చెప్తున్నారు. పదే పదే స్మరణ చేయడం కాదు, కానీ స్మృతిలోకి తీసుకురావడము అనగా నీరు ఇవ్వడము. స్వరూపంలో స్థితం అవ్వడము అంటే ఎండను అందించడము. ఇలా ఫలీభూతం చేయడం ద్వారా స్వయంలో కూడా చాలా శక్తి నిండుతుంది. అంతేకాదు ఇతరులకు కూడా ఫలం యొక్క శక్తి యొక్క అనుభవాన్ని చేయించగలుగుతారు. బాబ్దాదా ఇప్పుడు పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే బాబ్దాదా కొంతకాలం నుండి సమయం గురించి వార్నింగ్ అయితే ఇస్తూనే ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి చదువు యొక్క ఫలితం వెలువడే సమయము అకస్మాత్తుగా రాబోతుంది. దీని కొరకు సదా ఎవరెడీగా ఉండాలి కదా. అంతేకాదు ఇప్పుడు ఇది ఎగిరే కళ యొక్క తీవ్ర పురుషార్థం చేసే సమయము అని కూడా బాబ్దాదా సూచన ఇస్తున్నారు. నడుస్తున్నాము కదా అని అనకండి, ఎగురుతున్నాము అని అనండి. సాధారణ పద్ధతితో తమ దినచర్యను గడపడము, సాధారణ పురుషార్థం చేసే సమయము ఇప్పుడు గడిచిపోయింది. అందువలన ప్రతి సెకండు, ప్రతి సంకల్పం చెక్ చేసుకోవాలి అని బాబ్దాదా సూచన ఇస్తున్నారు.
తీవ్ర పురుషార్థం చెయ్యకుండా 1 గంట సాధారణ పురుషార్థంలో ఉన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఒకవేళ ఆ గంటలోనే అకస్మాత్తుగా ఫైనల్ పరీక్ష ఎక్కే సమయం వచ్చేస్తే అంతిమతి సోగతి అయిపోతుంది. ఆ గంటలోనే సాధారణ పురుషార్థం ఎంత నష్టం చేసేస్తుంది. అందుకే బాబ్దాదా సమయానుసారముగా పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సెకండు, ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని సూచిస్తున్నారు. అలజడి సమయంలో అచంచలంగా ఉండే పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థులే కదా చేయగలుగుతారు. సాధారణ పురుషార్థులు ఎవరెడీగా అవ్వడానికి కొంచెం సమయాన్ని తీసుకుంటారు. బాబ్దాదా తెలియచేశారు, సెకండులో బిందువు అంటే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒకవేళ తీవ్ర పురుషార్థం లేకపోతే ఏమవుతుంది? ఇందులో అందరూ అనుభవీలే కదా. ఫుల్ స్టాప్కు బదులు ప్రశ్నార్థకమైతే అంటే క్వశ్చన్ మార్క్ అయితే పడడం లేదు కదా. బిందువు చాలా సులభము, ప్రశ్నార్థకమైతే కొంచెం వంకరగా ఉంటుంది. ఫుల్ స్టాప్ అని అంటూనే ఫుల్ స్టాప్ పడిపోవాలి. కామా కూడా రాకూడదు, ఆశ్చర్యార్థకం కూడా రాకూడదు. ఏం చెయ్యాలి అని ఆలోచించే సమయం కూడా లభించదు. కనుక పిల్లలెవ్వరూ కూడా ఇలా ఆలోచించకండి. ఎంతటి తీవ్ర పురుషార్థం చేయడమే పరీక్షలో పాస్ అవ్వడము. బాబ్దాదా చూస్తున్నారు, ఇప్పుడు కూడా కారణముగా అకారణముగా ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ఇవన్నీ కొంతమంది పిల్లలు ప్రతిరోజు చార్టులో కనిపిస్తున్నాయి. చాలామంది చార్టులో వ్యర్థ సంకల్పాల యొక్క అలా సమయం తీసుకుంటుంది అని బాబ్దాదా గమనించారు. వ్యర్థ సంకల్పాల వేగం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే 1 గంటలో చేసే సాధారణ సంకల్పాల సంఖ్య 1 నిమిషంలో చేసే వ్యర్థ సంకల్పాల సంఖ్యతో సమానము. కనుక ఈరోజు అందరికీ ప్రియమైన, బాబ్దాదాకు ప్రియమైన సంతుష్టాత్మలు ఎవరెవరు ఉన్నారు అని చూస్తున్నారు. సంతుష్టాత్మల సంకల్పంలో కూడా ఇది ఎందుకు, ఏమిటి అనే భాష స్వప్నంలో కూడా రాదు. ఎందుకంటే ఆత్మకు 3 విశేషమైన విషయాలు, 3 బిందువులు అనగా ఆత్మ, పరమాత్మ, డ్రామా అనేవి చాలా పక్కాగా గుర్తుంటాయి. ఈ 3ంటిని సమయానికి కార్యములు ఉపయోగించగలరు. ఎందుకంటే అలాంటి సమయంలో సర్వశక్తుల ఖజానా చాలా అవసరం. అంతేకాక ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తారో ఆ శక్తి హాజరైపోవాలి కదా. అటువంటి వారినే మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు. సహనశక్తి కావలసిన సమయంలో ఎదుర్కొనే శక్తి వచ్చింది అనుకోండి, అది కూడా శక్తియే, కానీ ఆ సమయానికి అది పనికిరాదు. కనుక సర్వ ఖజానాలకు తాళం చెవి 3 బిందువులు అనగా మీరు, తండ్రి మరియు డ్రామా. బాబ్దాదాకు ఒక సంకల్పం ఉంది, చెప్పమంటారా? చేయాల్సి వస్తుంది. మరి చేసేందుకు తయారుగా ఎవరైతే ఉన్నారో వారు చేతులెత్తండి. చేయాల్సి వస్తుంది. చేతులు ఎత్తుతున్నారు. మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారా లేక శరీరం యొక్క చేతిని ఎత్తుతున్నారా? మనసు యొక్క చెయ్యి పక్కాగా ఉంటుంది. సమయానుసారముగా బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిపైన ఈ శుభ ఆశను పెట్టుకుంటున్నారు. 15 రోజుల తర్వాత మళ్ళీ బాబా మిలనం ఉంది. ఈ 15 రోజులు గడిచే లోపల ట్రయల్ కోసం విశేషమైన అభ్యాసం చేయండి. ఉండాల్సిందేమో సదాకాలానికి, కానీ 15 రోజుల కోసం ట్రయల్ చేయండి. అంతేకాక తమ కనెక్షన్లో ఉన్న సేవా కేంద్రాల వారితో కూడా చేయించండి. చక్కర వేయండి. ఫోన్ చేసి హోంవర్క్ చేస్తున్నారా అని గుర్తు ఇప్పించండి. హోంవర్క్ ఏమిటి? సులభమైనదే. ప్రతి ఒక్కరూ భిన్న భిన్న పరిస్థితులను, విషయాలను తప్పకుండా దాటుకుంటూనే ఉంటారు. కానీ ఈ 15 రోజులు ప్రతి ఒక్కరూ సంకల్పము, మాట, కర్మల్లో కనీసం తక్కువలో తక్కువ 80% మార్కులు తీసుకోవాలి. అయినప్పటికీ బాబ్దాదా 20% కోసం అనుమతిస్తున్నారు. ఇష్టమేనా? అందరికీ ఇష్టమేనా?
హోంవర్క్ ఇవ్వమంటారా? 15 రోజులు చెయ్యాలి. మాయ కూడా వింటూ ఉంది. విషయాలైతే వస్తాయి, కానీ విషయాలను చూడకండి. 15 రోజులు చెయ్యాలి. పాస్ అవ్వాలి అని గుర్తుంచుకోండి. 15 రోజులు చేయడం పెద్ద విషయం ఏమీ కాదు అని బాబ్దాదా అంటున్నారు. బాబ్దాదాకు ప్రతి ఒక్కరూ సత్యమైన హృదయము, స్వచ్ఛమైన హృదయంతో స్వప్నంలో కూడా సంకల్పము, మాట, కర్మలో పాస్ అయి చూపించాలి. చేయగలరా? టీచర్లు చెప్పండి, చేయగలరా? 15 రోజులు పెద్ద విషయం ఏమీ కాదు కదా. కానీ ట్రయల్లో సంకల్పం కూడా వ్యర్థం కాకూడదు. యుద్ధం చెయ్యకూడదు. విజయులుగా అవ్వాలి. 15 రోజులు సంపూర్ణ విజయులుగా అవ్వాలి. కష్టమా, సులభమా? సులభము అనేవారు చేతులెత్తండి. సులభమేనా? బాబ్దాదా ఈ 15 రోజుల రిజల్ట్ చూస్తారు, తర్వాత ఇంకా పెంచుతారు. 15 రోజులైతే ఎవరైనా చేయగలరు కదా. చేయగలరు కదా. మధువనం వారు చేతులెత్తండి. మధువనం వారు ముందే కూర్చుని ఉన్నారు. చాలా మంచిది. విదేశీయులు, భారతవాసీలు అందరూ చేయాల్సిందే. గ్రామాల్లోని వారు కానీ, పెద్ద పట్టణాల్లోని వారు కానీ అందరూ 15 రోజుల రికార్డు పెట్టుకోవాలి. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తకూడదు. ఏం చెయ్యాలి, ఈ విషయమే అలాంటిది అని మాత్రం అనకండి. 80% మార్కులు తీసుకోవాల్సిందే. అయినప్పటికీ బాబ్దాదా 20% వదిలేసి పిల్లలను తేలిక చేసేస్తున్నారు. ఎందుకంటే బాబ్దాదా చూస్తున్నారు, అక్కడక్కడ నడుస్తూ మాయ, సోమరితనము మరియు నిర్లక్ష్యంలోకి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇది జరిగింది అని కారణాలు చెప్పడము అంటే ఇది రాయల్ నిర్లక్ష్యము. సోమరితనం అనేది తీవ్ర పురుషార్థంలో లోపాన్ని తీసుకొస్తుంది. బాబ్దాదా ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ ప్రతి విద్యార్థితో మొదట 15 రోజుల రిహార్సల్ చేయించి కొంత సమయం అలాగే అభ్యాసం చేయించాలి అని కోరుకుంటున్నారు. తర్వాత ఎవరెడీగా ఉన్నారా అని బాబ్దాదా అడిగితే అందరూ కూడా చేతులు ఎత్తగలగాలి. దీనికోసం చాలా సమయం యొక్క అభ్యాసం ఉండాలి. అందువలన ఇప్పుడు ఈ చిన్న అభ్యాసాన్ని మన చేత బాబా చేయిస్తున్నారు. అచ్చా, ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు లేచి నిలబడండి. మంచిది. బాబ్దాదా ఎదురుగా వచ్చినందుకు చాలా చాలా శుభాకాంక్షలు. తండ్రి యొక్క దృష్టి పిల్లలపైన పడింది, పిల్లల దృష్టి తండ్రిపై పడింది కనుక చాలా చాలా అభినందనలు. స్థూలమైన కేక్ లేదు, కానీ సంతోషం అనే కేక్ తినండి. మంచిది. ఇప్పుడు ఆలస్యంగా వచ్చారు, కానీ వేగంగా వెళ్ళి మొదటి నెంబర్ తీసుకోవచ్చు. కనుక బాబ్దాదా తరపున మరియు మీ సహచరులైన సోదర సోదరీలందరి వైపు నుండి శుభాకాంక్షలు. చివర్లో వచ్చిన వారు కూడా వేగంగా వెళ్ళి ఫస్ట్ లైన్లోకి రాగలరు అనే ఉదాహరణ కూడా తయారవుతూ ఉంది. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న బాబ్దాదా ఆశలను పూర్తి చేసే ఆశాదీపాలు ఎందుకు, ఏమిటి అనే భాష నుండి అతీతంగా ఉండేవారికి, సదా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే స్థితిలో ఏకరసంగా ఉండేవారికి, జీవితంలో విశేషంగా 3 సంబంధాలైన తండ్రి, శిక్షకుడు, సద్గురువును ఒక్క తండ్రిలో అనుభవం చేసేవారికి, తండ్రి ద్వారా వారసత్వము, శిక్షకుని ద్వారా చదువు యొక్క వారసత్వము, సద్గురువు ద్వారా వరదానాల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునే 16 రెట్ల భాగ్యశాలురైన పిల్లలు ప్రతి ఒక్కరికి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే. బాబ్దాదా దాదీలతో మాట్లాడుతున్నారు. ఈసారి నలువైపులా సేవల యొక్క ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగాయి. అందరికీ సహయోగం కూడా చాలా బాగా చేశారు.
ఎలా చెయ్యాలి అని ఎవరికీ ఆలోచించాల్సిన అవసరమైతే రాలేదు, చెయ్యాల్సిందే అని భావించారు. పరస్పరం ఒకరికొకరి సహయోగంతో అన్ని ప్రోగ్రామ్స్ బాగా జరిగాయి. ధ్వని అయితే వ్యాపించింది, సందేశం అయితే లభించింది. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళండి. యోగంలో అందరూ చాలా మంచి అనుభూతి చేశారు. ఎందుకంటే టాపిక్ పేరే వరదానం తీసుకోవడం కనుక యోగం యొక్క ప్రోగ్రాం ద్వారా అనుభవం చేశారు. పంజాబ్ జోన్ సేవాదారులతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. పంజాబ్కు డ్రామానుసారంగా ఈ సన్యాసులు మహాత్ముల సేవ చేసే మంచి అవకాశం లభించి ఉంది మరియు చేస్తున్నారు కూడా. పంజాబ్ స్థాపనా సమయంలో ఏ విధంగా సేవ ప్రారంభమైందో అటువంటి సహయోగులు మరియు వారస క్వాలిటీ వారు నిమిత్తమయ్యారు. ఎంతగా గొడవ చేసేవారు ఉన్నారో అంతగానే సింహం వంటి క్వాలిటీ కలవారు కూడా వెలువడ్డారు. ఇప్పుడు పంజాబ్ వారు ఏం చెయ్యాలి? ఇప్పుడు పంజాబ్ వారు ఎలాంటి సింహాన్ని తయారు చేయాలి అంటే వారు ప్రసిద్ధి చెందిన వారిగా ఉండాలి మరియు మైక్ గాయి తమ అనుభవాన్ని వినిపించాలి. పెద్ద మైక్ ఉండాలి, చిన్న మైకు కాదు. గవర్నమెంట్ యొక్క విఐపీలు అయితే వేరుగా ఉంటారు, కానీ మహాత్ముల్లో కూడా విఐపీలు ఉంటారు. మీరు ఎటువంటి పెద్ద మైకును తయారు చేయాలి అంటే వారు తమ అనుభవం ద్వారా ఇతరులను కూడా ఉల్లాసంలోకి తీసుకుని రావాలి. అటువంటి వారిని తయారు చేయండి. మీరు చెయ్యగలరు. ఎందుకంటే సాధు సత్పురుషుల సేవలైతే ద్వాపర యుగం నుండి ప్రారంభమయ్యాయని అందరికీ తెలుసు. కానీ ఇతర శిష్యులను తమ సమానముగా పెద్ద గురువులుగా చేసిన ఉదాహరణలు వారిలో ఉండవు. కానీ బాబ్దాదా తమ పిల్లలను తమ కంటే కూడా చాలా తెలివైన వారిగా చేశారు. కనుక పంజాబ్ వారు ఏదైనా నవీనతను చేసి చూపించండి. విఐపీలైతే అన్ని వైపుల నుండి వస్తారు. కానీ మీరు ఎలాంటి వారిని తీసుకొని రావాలి అంటే వారు చెప్పేది విని అందరూ కూడా మేలుకోవాలి. అందరికీ సందేశం లభించాలి. చెయ్యగలరా? కొంత సమయం అయితే పడుతుంది, కానీ అలాంటి వారిని తయారు చేసి చూపించండి. ఇకపోతే వృద్ధి అయితే జరుగుతూనే ఉంటుంది. అచ్చా, ఈరోజు వరదానము: తండ్రి చేయి మరియు తోడు యొక్క స్మృతి ద్వారా కష్టాన్ని సహజముగా చేసుకునే చింతలేని లేక నిశ్చింత భవ. ఎలాగైతే ఎవరైనా పెద్దవారి చేతిలో చేయి ఉన్నప్పుడు చింతలేని లేక నిశ్చింత స్థితి ఉంటుందో అలా ప్రతి కర్మలో కూడా బాబ్దాదా నాకు తోడుగా ఉన్నారు. అంతేకాక నా ఈ అలౌకిక జీవితం అనే చెయ్యి వారి చేతిలోనే ఉంది, అనగా జీవితాన్ని వారికి అర్పించాను అని భావించండి. అప్పుడు బాధ్యత కూడా వారిదే అయిపోతుంది కదా. బరువులన్నీ తండ్రిపై ఉంచి స్వయాన్ని తేలికగా చేసుకోండి. బరువును దించుకునే లేక కష్టాన్ని సహజంగా చేసుకునే సాధనము తండ్రి చేయి మరియు తండ్రి యొక్క తోడు. స్లోగన్: పురుషార్థంలో సత్యత ఉంటే బాబ్దాదా యొక్క అదనపు సహాయాన్ని అనుభవం చేస్తారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: మహానుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఒకవేళ ఎవరైనా మీతో ఢీకొంటే మీరు వారికి స్నేహమని నీటిని ఇవ్వండి. మీరు మీ మధురత మరియు నమ్రత గుణాలను ఎప్పుడూ కూడా వదలకండి. నమ్రత అనే డ్రెస్సును ధరించి ఉండండి. ఈ నమ్రతయే మీకు రక్షణ కవచము. ఇదే మీ రక్షణకు సాధనము. సంస్కారాల రాసును కలుపుకునేందుకు అన్నింటికంటే సహజ పద్ధతి. స్వయం నమ్రచిత్తముగా మరియు మధురత సంపన్నముగా అయిపోండి. ఇతరులకు శ్రేష్టమైన సీటును ఇవ్వండి. అచ్చా, ఓం శాంతి.